లహరి రెండు తెలుగు రాష్ట్రాల నాటక రంగంలో ఈ పేరు తెలియని వారుండరు. గుంటూరు పట్టణం ఆమె పుట్టిన ఊరు. 12 ఏళ్ల వయసులోనే ఈటీవీ నిర్వహించిన డాన్స్ షోలో విజేతగా నిలిచిన లహరి సుమారు 150 నాటకాల్లో 3000కి పైగా ప్రదర్శనలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డుతో పాటు పలు అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. నాటక రంగంలో కొత్త ప్రక్రియలు తీసుకువచ్చి యువతకి ఉపాధి కల్పించే రంగంగా నాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అంటారు లహరి. అందులో భాగంగానే అప్లైడ్ థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్తారామె. ప్లేబ్యాక్ థియేటర్ ఇంటరాక్టివ్ టెక్నిక్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, టీనేజ్ టెంప్టేషన్స్ వంటి అనేక అంశాల మీద ప్రదర్శనలు చేస్తున్న లహరి ఇటీవల లెర్నింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ రిసోర్సెస్ సెంటర్ ఫర్ థియేటర్ పేరుతో ఓ అసోసియేషన్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మా రాకీ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఆమె వెల్లడించారు. బ్రహ్మానందం గారు ఏదో సందర్భంలో లహరి గుంటూరు గోంగూర ఘాటు చూయించింది అన్నారంటగా. ఆ రోజే గనక నువ్వు నన్ను లాకి పెట్టి కొట్టుంటే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఎందుకు నాన్న నన్ను ఇంత గారాభంగా పెంచావు? నాన్న నాకు అసలు సమస్య ఏంటో తెలుసా నాన్న? నీ అంత ప్రేమగా నన్ను ఎవరు ప్రేమించడం లేదు నాన్న. అంటే అంతకంటే ఘాటుగా అన్నారంటగా. మీరు సంవత్సరం పాటు కష్టపడి తీసే సినిమాని మేము గంటలో చూపిస్తాం. అప్పుడు మా దగ్గర కూడా డబ్బు లేదు. అప్పటికే మీ నాన్న చలి జ్వరం మూసిన కన్ను తెరవకుండా ఉండిపోయాడు. అయ్యా జ్వరంతో ఉన్నావయ్యా, ఊరంతా ముసురు పట్టుందయ్యా, ఆటో ఏమాక అంటే ఏమన్నాడో తెలుసా అయ్యా? ఇప్పుడు నా కోసం ఎవరు రారు. నా కోసం కూడా రావాలి కదా. నేను మనిషినే కదా, నాకు మనసుంది కదా, రావాలి కదా. రారు, ఎవరు రారు, ఎవరు 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 రారు. నమస్తే మేడం గారు. నమస్తే సార్. విజ్ఞానంలో ఇంజనీరింగ్ చేశారు, ఎంచుకుంది నాటక రంగాన్ని. ఏదో మూవీలు అన్నట్టు నేను చదివింది లెక్కలు, చెప్పేది మొక్కలు అని. యాక్చువల్లీ డాక్టర్లు యాక్టర్లు అవుతారు కదా, కామన్ థింగ్. క్లాస్లో చదివే ప్రతి ఒక్కడు టాపర్ అవ్వలేడు. ఓకే, ఇప్పుడు అంతా గ్లోబలైజ్ అయ్యింది. ఏం చదివినా సరే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటున్నారు రంగాన్ని. నాకు స్కూల్ డేస్ నుంచి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ అండ్ మైమ్. నేను డ్యాన్స్ వచ్చేసరికి ఫోక్లో నేషనల్ విన్నర్ని. ఓకే, యూత్ ఫెస్టివల్స్లో అక్కడ. సో ఆ ఫోక్ టింట్ ఉంది నా బాడీలో. అలానే మైమ్, మూకీ డ్రామా అంటారు కదా, సో అది. సో ఈ రెండు ఎలిమెంట్స్ నాలో ఉన్నాయి కాబట్టి అలా ఆటోమేటిక్గా నా ఇంట్రెస్ట్ ఇటువైపు ఉంది. అది కాక మా పేరెంట్స్ సపోర్ట్. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు చదువుకో ఫస్ట్, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎటువైపు అయినా సరే నీ ఇంట్రెస్ట్ మేము ఎంకరేజ్ చేస్తామన్నారు, చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ సచ్ ఎ ఫ్యామిలీ. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ దొరికింది. వితౌట్ దర్ సపోర్ట్ నేనేం చేయలేను కదా. ఏదైనా ఇంజనీరు నట్టయ్యారు అంతే. అంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు అనుకున్నారా? యాక్చువల్గా నాకు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అంత ప్యాషన్ ఏం కాదు, ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, అప్పుడు అలానే ఉండేది కదా. నేను పాస్డ్ అవుట్ అయిన టైంలో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లేవు. సో మెకానికల్కి వచ్చాను. తర్వాత ఏం చేయాలంటే యూత్ ఫెస్టివల్స్ బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అక్కడ ఏంటంటే ఆ క్రేజ్కి వాటికి నేను బాగా అట్రాక్ట్ అయ్యానేమో మేబీ. అన్ని అవార్డ్స్ రావటం అవి ఇవి నేను బాగా ఇదయ్యి మైమ్ అండ్ ఫోక్ వరుసగా 3 years నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఫోక్ అంటే డ్యాన్స్, ఫోక్ డాన్స్. సో ఇన్ ద మీన్ టైమ్ నాకు బాలీవుడ్ డాన్స్ కూడా నాకు బాగా ఇష్టం. మేమున్న రీజియన్లో అంత జైన్ కమ్యూనిటీ ఉండేది. సో వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేసేదాన్ని, దాండియా ప్రాక్టీస్ చేసేదాన్ని. వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ అంటే ఇంకా అందరు కలిసిమెలిసి ఉంటారు. సో బాలీవుడ్ డాన్స్ కూడా నాకు బాగా ఉంది. సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్స్ప్రెషన్ చాలా ఈజీ. మాట్లాడేటప్పుడు కూడా నాకు ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్, కళ్ళు తిరగటం అది వచ్చేస్తుంది. బికాజ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి నాకు ఆ డాన్స్ అలవాటు ఉంది కాబట్టి. అంటే ఇంజనీరింగ్కి ముందే అంటే హై స్కూల్ స్టేజ్లో అనుకున్నారా? అట్ ద ఏజ్ ఆఫ్ 5. నాటక రంగమే
నాటకరంగం అనుకున్నారు అప్పుడు కూడా? నాటకరంగం ఓకే ఓకే, తెలియకుండా నటించటం. నటించడం వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను టీవీ షోస్ ఎక్కువ చేశాను. డాన్స్ బేబీ డాన్స్ అని ఉండేది, దాంట్లో ప్రైమరీలో అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 నేను పార్టిసిపేట్ చేశాను. డాన్స్ 2001 అని ఈటీవీ ఉంది, దాంట్లో విన్నర్ని నేను. తర్వాత ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది, దాంట్లో ఫైనలిస్ట్ని. స్మైల్ రాణి స్మైల్ అని ఒక స్టాండప్ కామెడీ మీద ఒక షో జరిగేది ఈటీవీలో, దాంట్లో కూడా నేను సెమీ ఫైనలిస్ట్ని. సో చిన్నప్పటి నుంచి నాకు ఎంకరేజ్మెంట్ ఉంది, ఇది మనది కాదు అన్న ఫీల్ నాకు ఉండేది కాదు. సార్ టూరిజం మీద డిప్లొమా చేశారు తర్వాతనా? యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ కాదు సార్, బయట చేశాను నేను. ఇట్స్ అ సర్టిఫికేట్ కోర్స్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నాకు ఇంజనీరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పేరెంట్స్, వాళ్ళ కోసమే నేను చదివాను. తర్వాత టూరిజం మీకోసం? టూరిజం ఏంటంటే నాకు తెలియదు, నాకు కమ్యూనికేషన్ ఫీల్డ్ అన్నా మాట్లాడటం అన్నా చాలా ఇష్టం. అంటే జనాలతో కమ్యూనికేట్ అవటం, జనాలతో బతకడం ఇష్టం. సో అప్పుడు చూసి నాకు ఈ టూరిజం ఏంటో కొత్తగా అనిపించింది, జాయిన్ అయ్యాను. ఆ కోర్స్ అయిన తర్వాత నేను టూరిజం కాలేజ్ పెట్టాను గుంటూరులో. టూరిజం కాలేజ్ పెట్టాను. ఇట్స్ సర్టిఫికేట్ కోర్స్, 2 years పెట్టాను. బట్ ఇక్కడ మన ఆంధ్రాలో టూరిజం మీద అవేర్నెస్ లేకపోవటం వల్ల నేను లాస్ అవ్వాల్సి వచ్చింది. టూరిజం ఏం నేర్పింది? లాస్ అవ్వడం నేర్పిందా? అదే నేర్పించింది నాకు. యాక్చువల్గా ఏంటంటే టూరిజంలో నేను జాబ్ చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. కాకపోతే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందని నాకు ఐడియా ఉంది. సో అది స్టార్ట్ చేసిన తర్వాత అంటే దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ కూడా ఒక సబ్జెక్ట్. సో హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కాలేజ్ పెట్టాను. బట్ కొంచెం ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ 24 నేను కాలేజ్ పెట్టాను. తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్పే నేను దీంట్లో మీడియాకి వచ్చేసాను. ఓకే, థియేటర్ మీడియాకి వచ్చేసాను. సింపుల్గా చెప్పండి, నటన అంటే ఏంది? నటన అంటే లౌక్యంగా బతకటం. ఓకే, మామూలుగా అంటారు లౌక్యంగా బతకటం అంటే బతక నేర్చుంటాను ఇవన్నీ అంటారే, అది స్కిల్ కాదు సార్, అది స్కిల్ కాదు. నటన అంటే ప్రాసెస్ అంటే ఒక జీవన విధానం. ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కళ్ళు బతకడానికి ఒక యోగా ఇదిలో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు సనాతన ధర్మం వాడతారు జీవన విధానానికి. థియేటర్ కూడా ఒక జీవన విధానం అంతే. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏం ఆలోచించాలి, ఎలా స్పందించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా స్పందించాలి, ఎలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఎలా మెలగాలి, అదంతా థియేటర్ ప్రాసెస్. ఇక్కడే కాదు, ఏ ధర్మంలో అయినా అదే చెప్తారు, కానీ ఎవరికి ఏది నచ్చితే దాన్ని ఫాలో అవుతారు. మంచి నటి లహరి టూరిజంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అంటే నటన బాగలేదు అక్కడ? కాదు, అప్పటికి నాకు లౌక్యంగా బతకడం రాదు. అప్పటికి పూర్తి నటన రాలా, లౌక్యంగా బతకడం రాదు. తర్వాత ఆ లౌక్యం వచ్చిన తర్వాతే ఇంప్రూవ్ అయ్యా. మళ్ళీ ఆ లౌక్యం ఎంత పెరుగుతుందో మనం అంత తారాస్థాయిగా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని నాటికలు ఆడి ఉంటారు? నాటకాలు నంబర్ వచ్చేసరికి ఒక 120 పైనే చేశాను సార్. 120. ఓకే. ప్రదర్శనలు వచ్చేసరికి మోర్ దాన్ 2000 చేశాను. 2000 ప్రదర్శనలు. 120 నాటికలు అన్ని సాంఘిక నాటకాలే, పరిషత్ నాటకాలే? సాంఘిక, పౌరాణిక, హిస్టారికల్, చారిత్రక. సాంఘిక నాటకాలు ఆడారు, పౌరాణిక ఆడారు, చారిత్రక ఆడారు. ఇవే కాదు, నేను స్టాండప్ కామెడియన్స్, సో స్టాండప్ షోస్ చేశాను. ప్లేబ్యాక్ థియేటర్ అని ఇంకొక 3 ఉంటుంది. కామెడీ చాలా తేలికంట కదా, అందుకు ఎంచుకున్నారా? సార్ జనాన్ని నేర్పించడం ఈజీ, నవ్వించడమే కష్టం. చాలా తేలికని కదా జనం చెప్పేది, కామెడీ ఏముందని కదా. జనరల్ లైఫ్ లో వాడిది ఏముంది, కామెడీ ఆర్టిస్ట్ అంటారు కదా. మామూలుగానే సరే ఒక మనిషిని ఏడిపించడం చాలా ఈజీ సార్. ఏముంది, 2 మాటలు అంటే వాడు ఏడు చేస్తాడు, కానీ వాడిని నవ్వించాలి అంటే చాలా కష్టం. ఒకసారి నవ్వించరా? నవ్వించడమా? ఇప్పుడు దాకా మీరు మాట్లాడితే నవ్వుతూనే మాట్లాడుతున్నారు. అంటే నా కంపెనీని మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే నవ్వడమే, నవ్వించడం చాలా కష్టం. సీరియస్ గా చెప్పండి, కామెడీ కష్టమా? చాలా కష్టం. ఓకే. ప్రాక్టికల్ గా చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇదంతా కామెడీలో షోస్ కానీ అవన్నీ బయట చాలా వచ్చేసాయి. ఇది వరకు కామెడీ వేరు, ట్రెడిషనల్ కామెడీ వేరు. ఇప్పుడున్న కామెడీలో మనం సోషల్ ఇష్యూస్ ని కూడా మింగిల్ చేసుకొని చేయాలి కదా, చాలా కష్టం. ప్రాక్టీస్ కూడా చాలా అవసరం అవుతుంది. ఓకే. మీరు చేసిన నాటికల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి? నచ్చిన డైలాగా, నేను రీసెంట్గా ఒక 2 years బ్యాక్ నాకు నంది వచ్చింది, చీకటి పువ్వు అని.
నాకు అవార్డు వచ్చిందని కాదు, చెప్పాను కదా థియేటర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం కాబట్టి నిజంగా అలాంటి క్యారెక్టర్స్లో కూడా వాళ్ళకి ఇంత పెయిన్ ఉంటుందా అని అర్థమైన ఇదనమాట. సో నాకు దాంట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్, నేను ఒక శవమై రాత్రికి ఒకరికి వశమై నా తనువు పుండై అయినా అది ఒకరికి పండై, నేను ఎప్పుడు ఎడారినే కానీ ఎందరికో దాహం తీర్చే ఓయాసిస్ని. ఇది నా సొంతం కాదండి, ఎక్కడో విన్నాను, నా జీవితానికి దగ్గరగా ఉంది కదా అని గుర్తుపెట్టుకున్నాను. వెళ్దామండి. అది చాలా న్యాచురల్గా ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు నాకు చాలా పెయిన్ అనిపించింది. మేడం ఈ డైలాగ్ విన్నాక ఎక్కడో చోట మీ వాయిస్ విన్నా, ఆడలేదు పేరుతో. 24వ శతాబ్దంలో మహిళ ఎలా ఉండబోతుంది ఆ డైలాగు ఒకసారి చెప్పండి. డైలాగ్ ఎందు అందులో ముఖ్యమైన డైలాగ్. ఎప్పుడో త్రేతాయుగంలో ఒక ఆడదాన్ని అపహరించినందుకు లంకని మొత్తం తగలబెట్టేశారంట. 7 తరాల ముందు ఒక లేడీ డాక్టర్ని కిరాతకంగా హింసించినందుకు జనం మొత్తం కొవ్వొత్తులు పట్టుకొని వీధుల్లోకి ఎక్కారంట. మరి ఇప్పుడు నా కోసం ఎవరు రారు? నా కోసం కూడా రావాలి కదా, నేను మనిషినే కదా, నాకు మనసుంది కదా, రావాలి కదా. రారు, ఎవరు రారు, ఎవరు 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 రారు. నాకు తెలుసు, నాకు తెలుసు. మేడం 24వ శతాబ్దం ఇంకా 400 సంవత్సరాల తర్వాత మహిళ ఇలా ఉంటదని మీరు ఊహించారా? ఇది మీరేనా రచన? మీదేనా? నాదే సార్ రచన. యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో అంటారు. నేను ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లో కష్టపడుతూ ఉన్నారు, మీరు ఇప్పుడు ఒక మీడియా ఫీల్డ్లో కష్టపడుతూ ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు అనేసి అంటూ ఉంటారు కదా అన్నమాట. సిన్సియర్గా వర్క్ చేసేవాడికి ఎక్కడో హర్టింగ్గా ఉంటుంది అన్నమాట. మా రోజుల్లో ఇలా ఉండదు అంటే ఈ రోజుల్లో చెడిపోయామా? కాదు కదా. సో ముందు జనరేషన్స్లో ఎలా ఉంటుందంటే విచ్చలవిడితనం వస్తుంది అంటారు. విచ్చలవిడితనం వచ్చినప్పుడు జాగ్రత్త కూడా వస్తుంది. విచ్చలవిడితనం వచ్చినప్పుడు జాగ్రత్త కూడా ఉంటుంది. ఆడవాళ్ళని ఇంకా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు ఆ రోజుల్లో. ఇప్పటిలాగా ఇప్పుడు ఇంత షార్ట్స్ వేసారు కాబట్టి తర్వాత ఇంకా ఎంత షార్ట్స్ వేస్తారు అనుకుంటే మన ఆలోచన కరెక్టే కాదు. నేను అనుకుంటున్నాను నా పర్స్పెక్టివ్లో, నేను వెళ్ళిపోయి అప్పుడు దాకా బతుకుంటలేను కదా, నా పర్స్పెక్టివ్లో ఇంకా జాగ్రత్త వస్తుంది, ఆడపిల్లలు తక్కువైపోతారు కాబట్టి ఇంకా జాగ్రత్త పరుస్తారు అన్న పర్స్పెక్టివ్లో నేను చేశాను. సో ఆ షోలో కూడా నేను నిండుగా చీర కట్టుకొని, నిండుగా నీట్గా చీర కట్టుకొని పద్ధతిగానే ఉంటాను తప్పితే ఏదంటే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఫ్యాషన్గా రావటం అలా ఏం ఉండదు. మేడం గుర్తు తెలియని శవం నాటిక, ఆ నాటికలో బయట కొంగు భర్త మీద వేసేదో 10 సెకండ్స్ ఏదో ఉంటుంది అట కదా, అందులో లహరి నటన అద్భుతం అని నేను ఎవరు చెప్పగా విన్నా. యాక్చువల్గా గుర్తు తెలియని శవం వచ్చింది కాబట్టి నా గురువు గురించి చెప్తాను. మన జీవితాన్ని అంటే మన లైఫ్లో చాలామంది గురువులు వస్తూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, మనల్ని పరిచయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం గురువుగా ఉంటాం. మనం ఒక చోట వాళ్ళని ఫాలో అవుతూ ₹1 సంపాదించుకునే వాళ్ళని కూడా గురువు అంటాం. మన లైఫ్ టర్న్ అవుతుంది చూసారా, వాళ్ళని చూస్తే మనకి ఫాలో అవ్వాలనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనకి ఇమిటేట్ చేయాలనిపిస్తుంది. మన జీవన విధానం కూడా వాళ్ళలాగా మార్చుకోవాలనిపిస్తుంది కదా. ఆ డైరెక్టర్ మా గురువు గారు వైఎస్ కృష్ణేశ్వరరావు గారు. ఓకే, ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా ఆ సీన్ చూడటానికి చాలామంది నాటకానికి మల్టిపుల్ టైమ్స్ వచ్చేవారు. అవును, ఆయన జాతకం చెప్తూ ఉంటారు పూజారి. సో నేను వెళ్ళి నా పైట కొంగు అలా వేసి ఆయన మీద ఇలా పట్టుకొని ఏంటి నిద్రపోరా అని అడుగుతా. చాలా సింపుల్ సీన్ కానీ అందరు చాలా కనెక్ట్ అయ్యారు. బికాస్ నా గొప్పతనం కాదు, మా డైరెక్టర్ గొప్పతనం. మరో నాటికలో తమ్ముడికి చెత్త సంబంధం చూసి తమ్ముడి తరపు అత్తగారి నుంచి కూడా కమిషన్ తీసుకొని తమ్ముడు ఆస్తి మొత్తం కొట్టేయాలి
ఆ నాటికలో చాలా బాగా చేశారంట మీరు అది. ఆస్తికలు అని నాయుడు గోపి గారు డైరెక్టర్ ఓకే. అండ్ మృత్యుంజయరావు గారు రైటర్ అనమాట. అంటే మన గుంటూరు పల్నాడు ఏరియాల్లో భాషే కాబట్టి ఆ న్యాచురాలిటీ వచ్చేస్తుంది. మా మదర్ రేపల్లలో జాబ్ చేసేవారు. షీఈ్ ఎయిడెడ్ లెక్చరర్, ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్, హిందీ లెక్చరర్. సో నాకు ఆ లొకాలిటీలో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మాట ఎలా ఉంటుంది, ఆ యాస అంతా వచ్చనమాట. మాట్లాడుతుంటే మాట్లాడేయగలను. సో అది కంప్లీట్ మన స్టోరీ కాబట్టి ఈజీగా చేయగలను. ఒక డైలాగ్ చెప్పండి అది. ఏంది కట్నం ఎంత ఇస్తా, ఏంది ఆడపిల్ల కట్నం ఎవరా, ఇట్లా ఉంటుంది సెన్స్. ఓకే. నిజ జీవిత క్యారెక్టర్ కూడా దగ్గరగా ఉందేమన్నా అదేం లేదుగా? లేదు సార్, ఇంకా మా తమ్ముడికి పెళ్లి కాలా, పెళ్లి టైం చూడాలి. తమ్ముడు అమెరికాలో ఉంటాడు. Yes, ఆ నాటి క్యారెక్టర్కి నిజమైన లహరికి ఏమైనా సంబంధం ఉందా అని? అస్సలు లేదు. నేను అసలు యాక్చువల్గా గయ్యాళి క్యారెక్టర్స్ అంటేనే నేను చాలా దూరం ఉంటాను. నేను చెప్పాలంటే నా ఫస్ట్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయటం ఆస్తికలు. బ్రహ్మానందం గారు ఏదో సందర్భంలో లహరి గుంటూరు గోంగూర ఘాటు చూయించింది అన్నారంటగా. నేను మా టీవీలో ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని ఒక స్టాండప్ కామెడీ షో చేశాను. సార్ దానికి హోస్ట్ అంటే జడ్జ్గా వచ్చేవారు. సో అప్పుడు నావన్నీ కూడా మన లొకాలిటీకి తగ్గట్టు, మన హ్యూమర్కి తగ్గట్టు, మన గుంటూరు హ్యూమర్కి తగ్గట్టు ఉండేవి. సో ఆయన కూడా ఈ లొకాలిటీకి సంబంధించిన ఆయన కాబట్టి బాగా ఎంజాయ్ చేసేవారు. బ్రహ్మానందాన్ని ఆకర్షించిన ఆ డైలాగ్ ఏంటి? డైలాగ్ అని ఏం కాదు, నేను ఎక్కువ టార్గెట్ హస్బెండ్ మీద పెట్టేదాన్ని. ఓకే. హస్బెండ్ మీద ఎక్కువ సెటైర్ లేసేదాన్ని. సో ఆయనకి అదొక ఫ్యామిలీ కామెడీగా బాగా నచ్చేది. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు కృష్ణేశ్వర గారి పేరు చెప్పారు. మీకు నచ్చిన దర్శకులు నాటక రంగంలో ఎవరు? చాలా మంది ఉంటారు సార్. దర్శకుడు అంటే అన్నట్టు డైరెక్టర్ అంటే మన కెరీర్ని ముందుకి డైరెక్ట్ చేసేవాడు. నా లైఫ్లో అట్ ద ఏజ్ ఆఫ్ అంటే హీఈస్ ఈక్వల్ టు గురు, మై గురు, అంతే, గురుస్థానం ఇచ్చేయటమే. డైరెక్టర్ పరంగా అయితే నేను నాయుడు గోపి గారి దగ్గర, రవీందర్ రెడ్డి గారి దగ్గర, చెరుకూరు సాంబశివరావు గారు, వరికుట్టి గారు, షఫీ గారు, ఇలా నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశా. కానీ ఒక డైరెక్టర్ నా గురువు అట్ ద ఏజ్ ఆఫ్ 28 నాకు దొరికారు సార్. ఆయన వైఎస్ కృష్ణేశ్వరరావు గారు. ఆయన నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్లేలు నేను చేసిన తర్వాత, గుర్తు తెలియని శవం చేసిన తర్వాత, నా సైకాలజీ కానీ, నా మైండ్ సెట్ కానీ, నా బిహేవియర్ కానీ, నా మాట తీరు కానీ, నా కాన్ఫిడెంట్ లెవెల్ కానీ మొత్తం పెరిగిపోయింది. అండ్ అనదర్ గురువు నాకు అకాడమిక్స్లో గురువు ప్లస్ మెంటర్ నాగభూషణ్ గారు. ఓకే. హీస్ హెచ్ఓడి ఆఫ్ నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్కి హెచ్ఓడి. సో ఆ నెక్స్ట్ నా లైఫ్ని ఇంకొక టర్నింగ్ పాయింట్లో తిప్పింది భూషణ్ సార్. ఇప్పుడు పద్య నాటకాన్ని ఎలా ఎంచుకున్నారు మరలా? యాక్చువల్గా నాకు పద్య నాటకం ఐడియా లేదు సార్. నేను జస్ట్ చూసినప్పుడు జస్ట్ ఒక ప్రదర్శన, నేను అన్ని ఆర్నమెంట్స్ పెట్టుకొని ఆ డ్రెస్సింగ్ వేసుకొని ఒక ప్రదర్శన అట్లా చిన్న ఒక 2 డైలాగ్స్ అయినా సరే చేసి వచ్చేద్దామని అనుకున్నాను. వెళ్ళటమే నాకు సీత క్యారెక్టర్ వచ్చింది, సీతాదేవి క్యారెక్టర్ వచ్చింది. వెళ్ళాక జస్ట్ ఐఎమ్ ఇన్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో ఉన్నాను అంతే. బిహేవ్ చేయాలి, ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయాలి అంతే. పెద్ద పెద్ద క్యారెక్టర్స్, టాప్ యాక్టర్స్ ఉన్నారంతా. కానీ నాకు తెలియకుండానే ఎందుకో నేనే సీతలాగా బిహేవ్ చేసాను 2 రోజులు. అంటే ఆ కూర్చోవటం కానీ, ఆ డిగ్నిటీ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ అట్లా నాకు మెంటల్గా అలా వచ్చేసింది. సోషల్ కన్నా ఈ డివోషనల్ కానీ, ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన మైథలాజికల్ ఉంటుంది చూసారా, లేదా హిస్టారికల్లో నేను మాంచాల అవి చేసిన తర్వాత వాళ్ళు మనలో ఒక 5 days ఉంటారు. అంటే పల్నాటి యుద్ధం, పల్నాటి యుద్ధంలో మాంచాలి. కానీ ఆ స్పిరిట్ ఉంటుంది. నాకెందుకో మైథలాజికల్ షో నెలకు 1 చేసిన ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుంది నాలో, ఆ స్పిరిచువాలిటీ ఉంటుందని నేను నమ్ముతా. పౌరాణికంలో వచ్చేసరికి యయాతి అని ఒక మంచి నాటకం ఉంది సార్. దాంట్లో నేను శర్మిష్ట క్యారెక్టర్ చేశాను. నా ఫేవరెట్ ఆ క్యారెక్టర్. దాంట్లో ఒకటి ఉంటుందన్నమాట, అర్థము కాదు
అతివ హృదయం పురుషునకు ఎన్నడూ అర్థం కాదు. అతివ హృదయం సముద్రమంత విశాలమైనది, గంభీరమైనది అని వ్యాఖ్యానించుటయే కానీ ఆ హృదయములో నిండి నిబిడీకృతమైన మాతృత్వ మాధుర్యం అనుభవించుట ఉత్సాహము ఎవ్వరికీ లేదు. విశ్వమంతయు పరమాత్మ విష్ణువట్లు అతివ ప్రచ్చనువంతయు అమ్మతనమే. 3 క్షణముల సుఖముపై బుద్ధి నిల్పి మాతృభావంబు మాధురి మరువనేలా. ఇలా ఉంటుంది. అంటే పద్యం చెప్పినా కూడా మా గురువుగారు నిభానపూడి సుబ్బరాజు గారు, నాకు పౌరాణికం డైరెక్టర్, ఆయన గురువు, ఆయన్నే నేను చెప్తూ ఉంటాను. ఆ పద్యం చెప్పినా కూడా ఆ క్యారెక్టర్లోనే ఉండాలి, కానీ ఆ పద్యాన్ని గట్టిగా ఎగరేయటం కానీ అలా చేయకూడదు. ఆ క్యారెక్టర్లో ఉండే నువ్వు బిహేవ్ చేయాలి, పద్యాన్ని కూడా బిహేవ్ చేయాలని చెప్పారు. నాన్న, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళానని బాగా గొడవ చేసేదాన్ని, అవునా కదా? అప్పుడు నువ్వేం చేసావు? నన్ను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసావు. అప్పుడు నేనేమన్నాను? నాన్న, నాకు ఈ స్కూల్ నచ్చలేదు, వచ్చేస్తాను అన్నా. అప్పుడు నువ్వేం చేసావు? ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేసావు. అలాగే కాలేజ్, యూనివర్సిటీ, ఎక్కడికి వెళ్ళినా సరే నానా నేను వచ్చేస్తా, నానా నేను వచ్చేస్తా అని గొడవ చేసేదాన్ని. నేను గొడవ చేసిన ప్రతిసారి అమ్మా నీకు ఆ స్కూల్ నచ్చకపోతే వచ్చేయి, కాలేజ్ నచ్చకపోతే వచ్చేయి అనేవాడు. అలా కాకుండా నువ్వు మా స్కూల్కి వచ్చి అందరి పిల్లలకి నచ్చింది, నా కూతురికే ఎందుకు నచ్చలేదని నువ్వు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నాన్న. ఆ రోజే గనక నువ్వు నన్ను లాగి పెట్టి కొట్టుంటే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఎందుకు నాన్న నన్ను ఎంత గారాభంగా పెంచావు? నాన్న, నాకు అసలు సమస్య ఏంటో తెలుసా నాన్న? నీ అంత ప్రేమగా నన్ను ఎవరు ప్రేమించడం లేదు నాన్న. అయినా నీ అంత ప్రేమగా నన్ను ఎవరు ప్రేమిస్తారు నాన్న? సమస్య అది నాన్న. మా దగ్గర డబ్బుని నిన్ను చదివించలే. చిన్నతనం నుండి మేము ఎన్నో కట్టాలు పడ్డామయ్యా. ఆ కట్టాలన్నీ నువ్వు పడకుండా ఉండడం కోసమే నన్ను చదివించావు. మా దగ్గర డబ్బు లేకపోయినా ఏ రోజు నేను గవర్నమెంట్ బడిలో చదివించలా, ఇంగ్లీష్ బడిలోనే చదివించావు. ఒకసారి మా దగ్గర డబ్బు లేదని, నీ ఫీజు కట్టలేదని నేను పరీక్షలు రాయని అన్నారు. అప్పుడు మా దగ్గర కూడా డబ్బు లేదు. అప్పటికే మీ నాన్న చలి జ్వరం, మూసిన కన్ను తెరవకుండా ఉండిపోయాడు. అయ్యా జ్వరంతో ఉన్నావయ్యా, ఊరంతా ముసురు పట్టుందయ్యా, ఆటో ఏమాక అంటే ఏమన్నాడో తెలుసా అయ్యా? ఊరంతా మసురు పట్టిందని, జ్వరంతో ఉన్నానని ఆటో వేయకుండా ఉంటే ఇన్నాళ్ళు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది అని చెప్పి వారం రోజుల పాటు రేయింబగలు కట్టపడి రూపాయి కూడబెట్టి నీ ఫీజు కట్టాడురా ఈ చదువు లేని మూర్ఖుడు. అయ్యా, మేము చదువుకోకపోయినా ఎస్ అంటే ఏందో, నో అంటే ఏందో మాకు తెలుసయ్యా. ఎస్ అంటే అవునని, నో అంటే కాదని. నీ ప్రేమకు ఎస్ చెప్పి మా బతుకులకి నో చెప్పావు కదరా. పోరా. జనరల్గా ఇప్పుడు నాటక రంగాన్ని, తర్వాత థియేటర్, అసలు నాటకానికి థియేటర్కి తేడా ఏంటి? సార్, యాక్చువల్గా మనకి చిరంజీవిది ఒక మంచి డైలాగ్ ఉంటుంది. ఏంటంటే, ప్రేమ అనేది జీవితంలో పార్టే కానీ ప్రేమ జీవితం కాదని. అదే అట్లానే డ్రామా అనేది థియేటర్లో ఒక పార్ట్, అంతేగాని డ్రామానే మొత్తం ఓవరాల్ థియేటర్ కాదు. థియేటర్ అంటే సర్వకళల సమాహారం అంటారు కదా. డ్యాన్స్, మ్యూజిక్, ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ, మన యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, ఇవన్నీ కలిపేస్తే ఫైట్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్ అంతా కలిపితేనే థియేటర్. డ్రామా ఒక్కటే థియేటర్ కాదు.
ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, అది వెర్బల్ థియేటర్ అంటారు. ఇప్పుడు మీరు పరిషత్తులు చూసే ఉంటారు కదా, దాన్ని వెర్బల్ థియేటర్ అంటారు. అంటే డైలాగ్ డ్రామా మీద నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి డాన్స్తో యాడ్ అయ్యి మ్యూజిక్ యాడ్ అయ్యి ఉంటుంది, అదొక స్టైల్ ఉంటుంది. రకరకాల ప్రక్రియలు. ఇదే డ్రామా అన్నది రూల్ ఏం లేదు. ఇప్పుడు మీ ముందు నేను చేసేది కూడా డ్రామానే. ఇది కూడా థియేటర్కల్ యాక్టివిటీ. కొన్ని ఇన్విజిబుల్ థియేటర్ అని ఉంటుంది సార్, అది కనపడదు. అది థియేటర్ వర్కే, అది థియేటర్ ప్రక్రియే, కానీ అది కనపడదు, కానీ అది థియేటరే. ఒక స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తున్నా, అది థియేటరే, ఇన్విజిబుల్ థియేటర్. నాకు జరగని విషయాన్ని నాకే జరిగిందని నేను చెప్తూ ఉంటాను కదా, అది స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అది కూడా ఇన్విజిబుల్, అది కూడా థియేటర్ వరకే. నాకు జరగల కానీ నాకు జరిగిందని చెప్తూ ఉన్నాను కదా, అది. అంటే చూపించలేని విషయాన్ని, చూపించలేని సందర్భాన్ని, చూపించలేని అంశాన్ని మనం చూపించటాన్ని థియేటర్. చూపించలేని విషయాన్ని, చూపించలేని సందర్భాన్ని చూపించటమే అంశాన్ని, ఏదన్నా సరే థియేటర్ అని అంటారు. సినీ ఫీల్డ్లో ఒక అసోసియేట్ డైరెక్టర్ మాది థియేటర్ అన్న వెంటనే గుంటూరులో మీ థియేటర్ పేరేంది అని అడిగాడంటగా అన్నారు సార్. అంటే ఓకే థియేటర్ ఆర్ట్ అంటే ఇప్పుడు దృష్టిలో థియేటర్ అన్నమాట సినిమా థియేటర్ అనుకున్నారు. సినిమా థియేటర్ అనుకున్నారు, అడిగారు. అంటే సార్ ఆయనకి అర్థం కాలేదేమోనని రంగస్థల నటులు అంటారు కదండి, రంగస్థల నటి అండి నేను. వెంటనే మాట్లాడాడంటగా రంగస్థలంలో ఏ పాత్ర వేశారు మీరు? అసలు అప్పటిదాకున్న బిహేవియర్ వేరు, తర్వాత బిహేవియర్ వేరు. గబ్బ 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 నన్ను కూర్చోపెట్టి మేడం అని వాటర్, మేడం రంగస్థల నటి అని. ఓకే, నాకు ఫస్ట్ అర్థం కాదు మైండ్. తర్వాత అన్నారు ఏ క్యారెక్టర్ అని మీరు చేసింది రంగస్థలం సినిమాలో అని. ఓహో, రంగస్థల నటి అంటే మీకు ఇంకా చెప్పాలంటే వాళ్ళ భాషలో చెప్పాలి కదా, స్టేజ్ డ్రామా నాటక రంగం అని, నాటకం అంటారు కదండి, అదండి అని. అవునా, ఏం చేస్తారు నాటకం అంటే, డ్రామా ఏంటి అని. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదండి సినిమా, అది మేము స్టేజ్ మీద గంటలు చూపిస్తాం, అదేనండి డ్రామా. అంతకంటే ఘాటుగా అన్నారంటగా, మీరు సంవత్సరం పాటు కష్టపడి తీసే సినిమాని మేము గంటలో చూపిస్తాం, అదే సినిమా, అదే డ్రామా అని అన్నారంటగా. అంటే అప్పుడు ఒక అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిన వాళ్ళకున్న పారామీటర్స్ వేరే ఉంటాయి కదా. అంటే ఒక అసోసియేట్ డైరెక్టర్కి థియేటర్ అంటే అర్థం కాల, రంగస్థలం అంటే అర్థం కాల, అవగాహన లేదు, అదే లేదు, అర్థం కాలేదు, రెండు తెలియదు ఆయనకి. అర్థం కాకుండా ఎందుకుంటారు సార్? ఎంతో మంది బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు, బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారు, అర్థం కాకుండా ఎందుకుంటారు? సో మీరు ఆయనకు నచ్చలేక నచ్చారా? నచ్చలేదంటే అంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటే కష్టం కదా. తెలివైన వాళ్ళు ఎలా ఉంచుకుంటాడు ఆయన? అంత తెలివైన వాళ్ళు ఎలా భరిస్తాడు ఆయన? తెలివని కాదు, ఇప్పుడు వాళ్ళ రంగం వాళ్ళకి ఎంత ముఖ్యమో నా రంగం బయటకు కనపడాలని నాకు ఉంటుంది కదా. చాలా మంది మీడియా సైడ్ వాళ్ళు కానీ పిలిచిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఏమంటారంటే మీకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పమాకండి అంటారు. కొత్తగా రండి, థియేటర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమన్నా తక్కువ చూపు చూస్తారండి. నేను మేమేం తక్కువగా లేవండి, మీరెందుకు అలా ఫీల్ అవుతారు? ఏదన్నా సరే ఫైట్ అంటే ఫైటే, ఓకే, పోటీ అంటే పోటీ. మీరు పోటీ పెట్టండి, ఒక ఆడిషన్ పెట్టండి, మేము దాంట్లో చేయలేకపోతే అప్పుడు మమ్మల్ని అండర్లో చూడండి. మేము అన్నిటికీ రెడీ కదా. సీరియల్లో చేస్తే 3-4 సంవత్సరాలకి వాళ్ళు ఒకే క్యారెక్టర్ చేస్తారు. మేము సంవత్సరంలో 20-30 స్క్రిప్ట్లు చదువుతాం, 20-30 క్యారెక్టరైజేషన్స్ చూస్తాం. సో మేము ఏ క్యారెక్టర్ అయినా ఓకే, అమ్మ క్యారెక్టర్ అయినా ఓకే, అమ్మమ్మ క్యారెక్టర్ అయినా ఓకే, దేనికైనా రెడీ. నా ఏజ్ ఇది, నేను ఇది చేయను అన్న ఇది కూడా మాకు ఉండదు కదా. సీరియల్స్ ఏం చేశారు? సీరియల్లో ఓపెనింగ్ నేను వచ్చింది సీరియలే. జెమినీలో దామిని అని ఒక సీరియల్లో విలన్గా చేశాను. ఇంకా అక్కడితో ఆపేశా, ఇంకా థియేటర్కి వచ్చేసాను. 120 నాటకాలు, దాదాపు 2000 పైగా ప్రదర్శనలు, అవార్డ్స్ ఎన్ని వచ్చుంటాయి? మోర్ దాన్ 700 వచ్చి ఉంటాయి సార్. 700. ఈటీవీలో పనిచేశారా? ఈటీవీలో పనిచేయటం అంటే ఇదే కాంపిటేటివ్ షోస్ చేశాను ఆల్ ఓవర్. ఈటీవీలోనే నేను ఎక్కువ వర్క్ చేశాను. 2009 లోపు నేను 7 షోస్ చేశాను ఈటీవీ. మా టీవీలో చేశాను, మా టీవీలో స్టార్ మా కాకముందు కూడా నేను డాన్స్ షోస్ చేశాను. అన్ని కాంపిటీషన్సే. తర్వాత జెమినీలో చేశాను,
లహరి మేడం, మీరు ఓ లవర్గా చేశారు, మంచి భార్యగా చేశారు, గయ్యాలి భార్యగా చేశారు, తమ్ముడు ఆస్తిని కొట్టేయాలి అని అక్క పాత్రలు చేశారు, విషాదభరిత పాత్రలు చేశారు. ఒక 400 సంవత్సరాల తర్వాత మహిళ ఎదుర్కొనే ఇబ్బందులతో అంటే రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అంటే అందరి సైకాలజీ అర్థమై ఉండాలి మీకు ఇప్పుడు. ఒక టీనేజ్ లవర్ ఏమనుకుంటుంది, ఒక మంచి భార్య ఏమనుకుంటుంది, గయ్యాలి భార్య ఏమనుకుంటుంది, అన్నీ స్టడీ చేసి ఉంటారు కదా మీరు ఇప్పుడు. దాన్ని ఏమంటారంటే సార్, ఇక్కడ మా థియేటర్లో సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. సోషల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఇంకొకటి ఇట్స్ ప్రాక్టికల్ విజ్డమ్. సోషల్ ఇంటెలిజెన్స్, ప్రాక్టికల్ విజ్డమ్, ఈ రెండు ఎక్కడ ఉపయోగపడతాయి సార్ మనకి? అవతల వాళ్ళని అర్థం చేసుకునే విధానంలోనే ఉంటాయి. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ కేస్ స్టడీస్ ఎన్ని చేస్తారో, మేము మోర్ దాన్ దట్ అన్ని కేస్ స్టడీస్, అన్ని క్యారెక్టరైజేషన్స్ చేసాం. ఒక రియల్ థియేటర్ ఆర్టిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫిలాసఫర్, ఒక సైకాలజిస్ట్, ఈజ్ ఈక్వల్ టు దమ్. అదే కాదు, అదే చెప్పాను ఇందాక, ఆ సోషల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లౌక్యం, ఆ లౌక్యం పెరిగే కొద్దీ ఆ ఆర్టిస్ట్ యొక్క గ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆడపిల్ల నాటకం నీకు అవసరమా? ఎంతమంది ఉంటారా మాట నీతో ఇప్పుడు? చాలా మంది అన్నారు సార్, చాలా మంది. ఫస్ట్ నేను నాటకం చాలా ఏళ్ల వరకు నువ్వేం చేస్తున్నావు అమ్మా, అందరికి ఏదో తెలుసు, ఈ అమ్మాయి యాక్టర్ అని తెలుసు, మధ్య మధ్యలో టీవీలో కనిపిస్తాను కాబట్టి తెలుసు. మా రిలేటివ్స్ కి కూడా ఇప్పటిదాకా, ఇప్పుడు తెలిస్తే మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది, ఇప్పటిదాకా నా ప్రొఫెషన్ ఏంటి అని వాళ్ళకి అర్థం కాదు. నా మాట్లాడే విధానం, నా మేకప్ ఫొటోస్ అవి చూసి అమ్మాయి యాక్టరే, ఎక్కడ చేసింది అంటే ఎక్కడో సినిమాలో మారుమూల లాస్ట్లో ఉన్నానన్నా వాళ్ళు అగ్రీ చేస్తారు, కానీ నాటకం అంటే అగ్రీ చేస్తారా లేదా అనేది నాకు ఇప్పటికే డౌటే. కాకపోతే నేను ఎన్నాళ్ళని నేను ఇట్లా పట్టుకొని కూర్చుంటాను, నా ఫీల్డ్ నేను బయటికి చెప్పుకోవాలి కదా. వీటన్నిటికీ బాధ అయ్యేది కానీ సార్, ఒక విషయంలో బాధ వేస్తుంది. అందరు పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, అంటే జనాలకి అవేర్నెస్ లేకే. నా రంగం తక్కువ అని చెప్పట్లేదు, నేను చెప్తాను అన్ని రంగాల్లో ద బెస్ట్. ఎందుకంటే నేను ఒక డాక్టర్గా చేశాను, ఒక టీచర్గా, మహా అయితే ఒక డాక్టర్ అవుతారు, ఒక టీచర్ అవుతారు, ఒక లాయర్ అవుతారు, కానీ ఐఎమ్ ఆల్ రౌండర్. నేను అన్నీ అయ్యా. నేను ఎప్పుడు చెప్తాను, మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకో, ఒక ఏం పెట్టుకో, ఒకసారి సింగర్ అవుతాను అంటావు, ఒకసారి డాన్సర్ అంటావు, ఒకసారి ఏమో లేదు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది. చిన్నప్పుడు అంటే అలానే ఉంటుంది. ఒకసారి అయితే ట్రాఫిక్ పోలీస్ అవుతానన్నావు, అంటే అలా పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా ఇట్లా మల్టిపుల్. ఆ క్యారెక్టర్ వేసారా? అవ్వలేదు కానీ ఏదో నాటకంలో వేయండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచే గెస్ట్ చేసి ఉంటుంది. ఒకసారి నువ్వు ఇవన్నీ కాదు కానీ నువ్వేదో ఆల్రౌండర్ అవుతావు అన్ని క్యారెక్టర్. సో నేను కూడా అంతే జీవితంలో అనుకున్నా, అన్ని అవ్వాలంటే క్యారెక్టర్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ అయితేనే అన్ని అవుతావు, లేకపోతే సినిమాల్లోకి వెళ్తే కొన్ని క్యారెక్టర్స్కే ఫిట్ అవుతావు. థియేటర్ ఆర్టిస్ట్ అయితే నేను టీచర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు కదా, మల్టిపుల్ క్యారెక్టర్స్. అందుకని దేవుడు తదాస్తు అని ఉంటాడు నాకు, అందుకని థియేటర్ ఆర్టిస్ట్. సరే, రంగస్థలాన్ని థియేటర్ ఎంచుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల జర్నీ ఎన్నారైంది ఎంచుకుని సుమారు రంగానికి వచ్చి? 11 ఇయర్స్. 11 ఇయర్స్ జర్నీలో ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? అదే చెప్పాను కదా సార్, మా పేరెంట్స్ కానీ ఎవరైనా సరే, అందరి పిల్లలు, మా అబ్బాయి ఇక్కడ పలానా దాంట్లో జాబ్, తన తెలుసా సత్య 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 ఇట్లా యుఎస్ వెళ్ళిందంట. అవునా, ఓకే, ఇట్లా అంటే అట్లా అంటే అలా చెప్తాను. మా తమ్ముడు యుఎస్లోనే సిటీలో అయ్యాడు, వాళ్ళు ఈ బిజినెస్ పెట్టారంట, అది బిజినెస్ పెట్టారంట. మా నాన్న మనసుకి తెలుసు వీళ్ళందరికంటే మా అమ్మాయి టాలెంటెడ్, మంచి రేంజ్లోనే ఉన్నది. కానీ లహరి ఇక్కడుంది అని మా నాన్న చెప్పుకోలేకపోతున్నాను. మా నాన్న కోసమే నేను ఎంత కష్టపడుతున్నా. కంప్లీట్గా మా నాన్న నలుగురిలో మా అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలంటే నా రంగానికి గుర్తింపు ఉండాలి. నా రంగానికి గుర్తింపు ఉండాలంటే ఆ రంగం గురించి నాకు టోటల్గా తెలియాలి. కాబట్టి నేను పీజీ థియేటర్ ఆర్ట్స్లో మొదలు పెట్టాను, ముందుకెళ్ళాను. ఇప్పుడు కూడా నేను
స్టూడెంట్స్ అవేర్నెస్ చేయటం కానీ మొబిలైజేషన్ చేయటం కానీ చేయటానికి కారణం ఏంటంటే బికాస్ మా నాన్న కోసమే. ఓకే. మా నాన్న అలా తలదించుకొని ఉండకూడదు. మా అమ్మాయి కూడా ఈక్వల్ టు దెమ్. నేను ఒక చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే బెటర్ పేమెంటే తీసుకుంటున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా చాలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని నేను ఎంచుకున్నాను, ఎందుకంటే నాకు ఇష్టమైన రంగంలో ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మల్టిపుల్ పీపుల్తో మింగిల్ అయ్యాడో లేదో తెలియదు, కానీ నేను డిఫరెంట్ స్టేట్ ఆఫ్ పీపుల్తో నేను వర్క్ చేయగలిగాను బికాస్ ఆఫ్ థియేటర్ ఆర్టిస్ట్. రకరకాల ఆల్ ఓవర్ ఇండియా నేను చూశాను. ప్రతిదీ నేను ఎంజాయ్ చేయగలను లైఫ్లో. స్పిరిచువల్గా ఎంజాయ్ చేయగలను, మోటివేషనల్గా ఎంజాయ్ చేయగలను, ఏదైనా నేను ఎంజాయ్ చేయగలను అంటే బికాస్ ఆఫ్ ఇదే. ఇండియా మొత్తం తిరిగినప్పుడు ఆడపిల్లగా వివక్షత అంటారే, ఏం ఎదుర్కొన్నారా? ఇబ్బందులు ఎవరా లేదా? ఉంటాయి సార్, ఎందుకు ఉంటాయి. అప్పుడు ఏంటంటే స్టేజ్ మీద కాకుండా నిజ జీవితంలో లౌక్యాన్ని ప్రదర్శించాలి, నటించాలి. ఒక నవ్వుతోనూ ఒక అంటే నాకు థియేటర్ ఒకటి నేర్పించింది సార్. ఇప్పుడు మీ మాటని అర్థం చేసుకొని ఎవరైనా లహరి తిను, ఇలా చేయండి, అలా చేయండి, మీ మనసుని నేను మీ మాటల ద్వారా అర్థం చేసుకోగలను. కానీ థియేటర్ ద్వారా అవతల వాడి సైలెన్స్ని కూడా నేను అర్థం చేసుకోగలను బికాస్ ఆఫ్ థియేటర్. థియేటర్ ఆర్టిస్ట్, కంప్లీట్ థియేటర్ ఆర్టిస్ట్ అవతలోడి సైలెన్స్ని కూడా అర్థం చేసుకోగలను. దట్ ఈస్ ద థియేటర్. థియేటర్ అంటే ఏం లేదు సార్, ఒక ప్రయోగశాల అంతే. మనం ఏదైనా చేయొచ్చు అక్కడ. సరే, ఈ నాటక రంగాన్ని, థియేటర్ని ఎంచుకోవాలి అనుకున్నటువంటి లేడీస్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది ప్రొఫెషన్ చేసుకోండి, బాగా డబ్బులు వస్తాయి, ఇలానే నేను చెప్పలేను. ఇప్పుడు డాన్స్ నేర్చుకునే ప్రతి ఒక్కడు సినిమాలో కొరియోగ్రాఫర్ అయిపోతాడా సార్? సినిమా ఒక్కటైనా ఒక కళారంగానికి గుర్తింపు. రకరకాల మంది టీచింగ్ ప్రొఫెషన్స్ చేస్తున్నారు డాన్స్ మీద, అలానే విడిగా స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. వాళ్ళ కళని 10 మంది చూడటానికి ఏదైతే ఏంటి, మీడియం అనేది ఏదైతే ఏంటి, ఒక సినిమానే టార్గెట్ కాదు కదా. ఇప్పుడు సంగీతం వచ్చిన పాట పాడగలిగే ప్రతి ఒక్కడు సినిమాలో పాడగలిగితేనే వాడు సింగర్ అని మీరు ఇస్తారా? గుర్తింపు లేదు కదా. అట్లాగే నటన కూడా అంతే. అది సినిమాలో నటిస్తేనే, సీరియల్లో నటిస్తేనే కాదు. మీ ప్యాషన్ ప్రూవ్ చేసుకోవాలంటే స్టేజ్ మీదనే ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చెప్పాను, జీవితాన్ని అన్ని కోణాల్లో ఎంజాయ్ చేయాలంటే థియేటర్లోనే. మీరు ఎంత పెద్ద యాక్టర్నైనా అడగండి, వాళ్ళు ఏం చెప్తారంటే మీకు సినిమా ఇష్టమా థియేటర్ ఇష్టం అంటే థియేటర్ మేము ఎంజాయ్ చేస్తాం. ఆడియన్స్ డైరెక్ట్గా ఉంటారు కదా సార్. మా ఫాదర్కి కళలు అంటే చాలా ఇష్టం అండి. ఆయన చిన్నప్పుడు గిటార్ నేర్చుకోవాలని ఆయన కోరిక అంట, కానీ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల ఆ గిటార్ కూడా అమ్మేశారు ఆయన. తర్వాత ఈజ్ ఎ కంప్లీట్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు. కస్టమ్స్ ఇంపోర్టెడ్ ఐటమ్ షాప్ మాది గుంటూరులో షోరూమ్ అనమాట. సో ఆయన ఏదన్నా నాలో 10% ఉంటే అది 80% ఎగ్జిబిట్ చేసేవాడు. వీళ్ళు ఎంత ఉందో తెలుసా, నీ టాలెంట్ నీకు తెలీదు, నువ్వు అది ఇదేనే నన్ను షోకేజ్ ఎక్కువ చేసేవాళ్ళు. నాలో అంత లేకపోయినా నాలో అంత ఉందా అన్న ఫీలింగ్ నాకు వచ్చేది. నేను ఇదే రంగాన్ని ఎంచుకున్నాను. మా ఫాదర్ ఇప్పటికి టిల్ డేట్ నువ్వెందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నావు నన్ను ప్రశ్నించలా. ఎందుకంటే బికాస్ నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ రంగానికి వచ్చాను. ఏ రోజు ప్రశ్నించలేదు. నా షోస్కి వచ్చినా ఆయన ఎంజాయ్ చేస్తారు, ఇది చేస్తారు. నా బాధ ఏంటంటే ఒక్కటే, అందరు జనాల్లో ఉన్నప్పుడు, రిలేటివ్స్ అంతా ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుందని వాళ్ళు అడగరు. ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉంటారు. మా నాన్న మనసులో ఉంటుంది, నాకు మా నాన్న మనసు తెలీదా, తెలుస్తుంది కదండి. మా అమ్మాయి మీ అందరి పిల్లల కన్నా మంచి పొజిషన్లో ఉంది, మా అమ్మాయి లైఫ్ ఇలా ఎంజాయ్ చేస్తుంది, మా అమ్మాయి ఒక సక్సెస్ఫుల్ థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పాలని ఉంటుంది ఆయనకి. ఏంటో ఈ సమాజం ఏంటో తెలీదు, నా రంగం మీద అవేర్నెస్ లేదు. వాళ్ళేమనుకుంటారు, వాళ్ళేం ఫీల్ అవుతారు అన్న ఒక ఇది వల్ల ఆయన బయటికి చెప్పుకోలేకపోతారు. నేను ఈరోజు కష్టపడేది నా రంగానికి గుర్తింపు కోసం, బికాస్ నా పేరెంట్స్ దగ్గర అలా నిలబడటం కోసం. నా తమ్ముడు కానీ, మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ మా అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ అని అలా తక్కువ చూడకూడదు. మా అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్,
మీకు గర్వంగా గర్వంగా చెప్తున్నా, రోజు చెప్పాలి. రావాలి. ఆ రోజు రావాలని చూస్తున్నా. సో దానికోసమే నేను కష్టపడుతున్నా. థియేటర్కి మంచి రోజులు ఉన్నాయంటారా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉన్నాయి సార్. దేవుడి దయ వల్ల మామూలుగా టెక్నాలజీ పెరిగిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోయింది. అంటే అంటూ ఉంటారు, రేపటి రోజు ప్రభాస్ కూడా డేట్స్ ఇవ్వక్కర్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రభాస్ ని పెట్టేసి రాదా సార్? మేబీ రావచ్చు కదా. ఇన్ని ఫేక్ వీడియోస్ రాగాలేంది అది రాదు, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ప్రతి మనిషి ఒక హ్యూమన్ టచ్ కోరుకుంటాడు, ఒక పరామర్శ, ఒక మాట, ఒక డైరెక్ట్ ఇది కోరుకుంటాడు. మేబీ నేను అన్నట్టే ఆ 24th centuryలో అవుతుందేమో సార్. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇప్పుడు పాసిబుల్ కాకపోవచ్చు, ఆఫ్టర్ 50 years కానీ అప్పుడే ఇదే ఆ పర్సనల్ టచ్, ఆ హ్యూమన్ టచ్, ఆ ఫీల్, ఆ పలకరింపు కోసమని మనిషి కోరుకుంటాడు. ఇప్పుడే చాలా కోరుకుంటాడు. చాలా మంది అంటారు, బాగా నవ్వుతున్న మనిషి దగ్గరికి వెళ్ళి, నవ్విస్తున్న మనిషి దగ్గరికి వెళ్ళి ఏరా ఎలా ఉన్నావు అంటే వాడు గుక్క పెట్టి ఏడ్చేస్తాడంట. సైకాలజీలో ఒకటి మాకు పాయింట్ ఉంటుంది. సో అట్లాగే రేపటి రోజు ఎవ్వరు వినేవాడు నాదుడే లేని రోజు వెళ్ళి ఒక హ్యూమన్ టచ్ మనం పక్కన, అప్పుడంతా థియేటర్ టెక్నిక్ ఫాలో అవుతారు. థియేటర్ కు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పుడు నేను వర్క్ షాప్ చేస్తున్నాను సార్. ఓకే. ఎడ్యుకేషన్ త్రూ థియేటర్ అని. అంటే నేను ఎంచుకున్నది ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి థియేటర్ టెక్నిక్ లో నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను. బిలో యావరేజ్ స్టూడెంట్స్ అంటే వాడికి అసలు చదువు మీద ధ్యాసే ఉండదు. వాళ్ళకి నేను యాక్చువల్గా నేను చెప్పాను కదా, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు సైన్సెస్ మంచి పట్టు ఉంది బేసిక్స్ లో. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ లాంగ్వేజెస్ అన్ని చెప్తాను. సో వాడికి ఒక డ్రామా స్టైల్లో నేను చెప్తాను. మొన్న లేటెస్ట్ గా సోషల్ స్టడీస్ మీద బ్రిటిష్ సిస్టమ్ మీద చెప్పాను, మునార్ సిస్టమ్ మీద చేయించాను పిల్లలతో. తర్వాత ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతో కూడా నేను చేయిస్తాను. వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇలాంటి క్యారెక్టర్స్ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు ఆ రోజు డాక్టర్. విటమిన్ ఏ డాక్టర్, నేను విటమిన్ బి డాక్టర్. అందరు పేషెంట్స్ అంతా వస్తూ ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. మనం ఆ థియేటర్ టెక్నిక్ 100% ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది సార్ ఆంధ్రాలో. ఎందుకంటే ఆంధ్ర పిల్లలందరూ కూడా బాగా టాలీవుడ్ కి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. ఇప్పుడు మణిపూర్ ఆ ఏరియాకి వెళ్ళామంటే అంత అక్కడ కృష్ణతత్వం ఎక్కువ ఉంటుంది. దేనికైనా సరే వాళ్ళకి చెప్పాలంటే ఆ కృష్ణుడు విధానంలో చెప్తేనే అర్థమవుతుంది. మన పిల్లలకి చెప్పాలంటే, అరే నీ ఫేవరెట్ హీరో ఎవరా? పవన్ కళ్యాణ్. నేను ఆ పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్తేనే నీవేంటే ఆ ప్రభాస్. ఓకే, ఆ ప్రభాస్, ఇప్పుడు ప్రభాస్ ఆ సినిమాలో ఈ డైలాగ్ చెప్తాడు కదరా, ఇది కూడా ఇంతేరా అంటేనే వాళ్ళు వింటారు. ఇప్పుడు ఆ డైలాగులు కూడా నేను అలానే రాస్తాను ఆ పిల్లలకి అర్థమయ్యేలాగా. వాళ్ళకి ముందు సబ్జెక్ట్ అర్థమైపోతుంది, తర్వాత వాళ్ళు నేనంట, అరే లాంగ్వేజ్ అనేది ఏమి లేదు, ఇట్స్ ఎ మీడియం. నువ్వు మాట్లాడుతుంటే వచ్చేస్తుంది, కానీ నువ్వు ఆ సబ్జెక్ట్ మాత్రం మైండ్లో నుంచి తీమాక. ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రెసెంట్ నాకు 8 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఆన్లైన్. అంత బిలో యావరేజ్ వాళ్ళు 6th, 7th, 8th క్లాస్ పిల్లలు, బిలో యావరేజ్ స్టూడెంట్స్. వాళ్ళు పాస్ అవటమే గగనం. నేనంట మీరు జస్ట్ పాస్ అవ్వండి, కానీ ఎవరైనా సబ్జెక్ట్ గురించి అడిగితే నీకు మించి ఎవరు మాట్లాడకూడదంట. అట్లానే సో నేను స్టార్ట్ చేసి కూడా 6 months అయింది, 6 to 8 months అయింది. సో ఓకే, పిల్లలు బాగానే ఇదయ్యారు. అంటే నేను ఇది పబ్లిక్ చేయొచ్చు, కానీ నా ప్రొఫెషనల్ సీక్రెట్ నేను బయటకు చెప్పేస్తే ఇట్స్ నాట్ రైట్ థింగ్ అని నేను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి అది ఓకే అయ్యాక ఒక టీం మెయింటైన్ చేద్దాం. టీం కోసం వెతుకుతున్నాను, కానీ లైక్ మైండెడ్ దొరకట్లేదు. ఈ థియేటర్ని ఇప్పటి వరకు మన ఆంధ్రాలో కానీ వివిధమైన స్టేట్స్ లో కానీ డ్రామా వరకే చూశారు. ఇంకొన్ని కంట్రీస్ లో డాన్స్, మ్యూజిక్, కల్చరల్ గానే చేశారు. నేను ఈ థియేటర్ని వేరే ఫీల్డ్స్ కూడా అప్లై చేయాలని చూస్తున్నాను సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అప్లై చేశాను, దీన్ని అప్లైడ్ థియేటర్ టెక్నిక్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. సేమ్ ఇదే ఉమెన్ ఎంపవర్మెంట్ లో అప్లై చేశాను. త్రూ నేను ఎలా వెళ్తున్నానంటే ప్లేబ్యాక్ థియేటర్ లో చెప్తాను.
ఇప్పుడు దాకా నేను 18 షోస్ చేశానండి ప్లేబ్యాక్ థియేటర్లో. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒక్క అరగంట మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నేను చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుస్తాయి కదా, దాన్ని బట్టి నేనే ఆ పాత్రలో ఒక పాత్ర నేనే అని చూసుకొని ఆ ప్లేబ్యాక్ నా స్వగతాన్ని చెప్తున్నట్టు వెళ్తాను. మీరు ఆడలేదు చూసుంటారు కదా, సో అట్లా అలాంటి టెక్నిక్ లో నేను వెళ్తున్నాను. నాకు అది కంఫర్ట్ గా ఉంది సార్. ఓన్లీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఒక 50-60 మంది ఉంటారు, నేను వెళ్తాను, అది చూసుకుంటాను, ప్రజెంట్ చేస్తాను. ఒక 20 to 30 minutes షో. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. Thank థియేటర్ you. ఆర్టిస్ట్ గా విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.